హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాలే. ఎండలో ఇట్లా చెట్టు కింద నీళ్ళలో ఉంటే చాలా బాగుంటుంది కదా. ఆ మజానే వేరు. బాగా ఎండలో ప్రయాణం చేసి వచ్చి చెట్టు కింద ఉంటే ఆ ఫీలింగే వేరు, ఆ ప్రశాంతతే వేరు. కానీ ఇక్కడ ఒక మ్యాటర్ ఏంటంటే, నేను నాటిన చెట్టు కింద నేను నిలబడ్డా. నాకు చాలా గర్వంగా ఉంది. ఆ చెట్టు నేడిచ్చే నీడ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను నాటిన చెట్టు కాబట్టి. ఇది ఎక్కడంటే, నేనైతే ఇక్కడ పోలేరమ్మ గుడి ఎదురుగా నేను నాటాను ఒక చెట్టు. నేను చంద్రరావు సారు ఇద్దరం కలిసి నాటిన చెట్టు అనమాట ఇది. చూడండి ఎలా ఉందో. చాలా పెద్ద చెట్టు అయింది. ఇప్పుడు మంచి నీడనిస్తుంది. ఫ్యూచర్లో ఇంకా బాగా ఎదిగిద్ది. ఇంకో చెట్టు చూపిస్తా, అది కూడా నేను నాటా. మీరు కూడా చెట్లు నాటండి, ప్రకృతికి సహాయం చేయండి. ఇంకో చెట్టు ఎక్కడంటే, గుడి ఉంది కదా, ఆ గుడికి రైట్ సైడ్లో కొద్దిగా ఇది చెట్టు, ఆ చెట్టు నాట. ప్రస్తుతానికైతే అది ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఆకులు రాలిపోయింది. ఇంకొన్ని రోజుల తర్వాత అది బాగా మంచి ఆకులు వచ్చి కొంచెం ఇంకా హెవీలో పెరిగిద్ది అనమాట. నేను నాటిన చెట్లు మొత్తం పెద్ద హెవీలో పెరిగాయి. మంచి నీడనిస్తుంది. ఫ్యూచర్లో ఎక్కువ మందికి నీడనిచ్చేది రోడ్డు పక్కన ఉంది కాబట్టి, ఇది వినుకొండ కుర్చేడు మధ్యలో ఉంది కాబట్టి అక్కడ జనాలందరూ కొద్దిగా ఇక్కడ గుడి దగ్గర ఆగుతారు. వాళ్ళందరికీ బాగుంటుందని నేను చెట్లు నాటడం జరిగింది చంద్రరావు సార్ సహకారంతో. ఓకే, ఇది చెట్టు. ఇప్పుడు నేను చూపించిన చెట్టు, 2 చెట్లు నేను నాటాను. ప్రస్తుతానికైతే ఇంకా చాలా నాటాలని నాకు ఉంది. కానీ నా దగ్గర అయితే ఎవరన్నా సహాయం చేస్తే నేను ఖచ్చితంగా మొక్కలు నాటుతాను. సహాయం అని కాదు, నాకు నాటాలని కోరుకుంది. ఎలాగైనా సరే నేను నాటుతాను. ప్రకృతికి అందరికీ సహాయం చేయడానికి నేను వెనుకాడను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.